ఆక్సిజన్ ఫౌండర్ శ్రీరామ్ ఎలమంటి సార్ ఉన్నారు. ఈ టైంలో మీరు యాక్చువల్లీ యూ హ్యాడ్ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్, రైట్? So naturally, in my student days, that is when I was doing my engineering in BMS College, Bangalore. Ala Jesi, I became a president, and we did some good work. I had a good set of friends with me around me, and all of us together did a lot of work. We used to do tree plantation campaign. We used to do medical camps in surrounding villages. సో తర్వాత మీరు స్టార్టెడ్ ఇన్ కార్పొరేట్ జర్నీ. అక్కడ ఎక్స్పీరియన్స్, దెన్ కమింగ్ టు బిజినెస్, హౌ డిడ్ యూ గెట్ ఇంటు? MTech అయిపోయింది. I'm talking about 1991లో నా ME అయిపోయింది. Then I always wanted to be a businessman. But పెప్సీ కానీ ఇప్పుడు టాటా కెమికల్స్ కానీ వీళ్ళందరికీ CNF ఏజెన్సీగా మీరు వర్క్ చేస్తారు. నేను when I started business, ఆ టైంలో ISO సర్టిఫికేషన్ రావాలంటే చాలా పెద్ద సాహసం చెప్పాలి. సో దాని గురించి ఏంటంటే, లైక్ ఐమ్ టెలింగ్ యూ, ISO certification was based on. గుడ్ సార్. సో అక్కడ నుంచి మీరు మళ్ళీ ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఉన్నారు ఇప్పుడు. అందులో ఎనీ మిస్టేక్ దట్ యూ హెవ్ డన్ విచ్ యూ కుడ్ హావ్? ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఉంటుంది, అండ్ క్వైట్ అ ఫ్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ డూ దిస్ మిస్టేక్. ఒక CSR వర్క్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? సైట్లో, నెల్లూరు సైట్ దగ్గర ఎంటైర్ విలేజెస్ వేర్ అప్ ఇన్ ఆర్మ్స్. దే వర్ నాట్ అలౌవింగ్ ద కన్స్ట్రక్షన్ వర్క్ టు హ్యాపెన్. దే వర్ హర్తాలు నడుస్తూ ఉంది, గొడవలు నడుస్తున్నాయి, పోలీసులు రోజు దిగి వస్తున్నారు అక్కడికి, కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయనట్లేదు, అండ్ ఆల్ దట్ వాజ్ హ్యాపెనింగ్. దెన్ దే రష్డ్ మీ టు సైట్ సేయింగ్ CSR చూసుకోను అని. వెల్కమ్ టు సోషల్ పోస్ట్, నేను నిహాల్. సో ఈ రోజు మన దగ్గర ఆక్సిజన్ ఫౌండర్ శ్రీరామ్ ఎలమంటి సార్ ఉన్నారు. ఆక్సిజన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకోటి ఏంటంటే స్టార్ట్ చేసిన తర్వాత సార్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో కూడా సస్టైన్ అవ్వడానికి రీజన్ ఏంటి, సో దీని గురించి మొత్తం ఇంకా తెలుసుకుందాం. ఇదే ప్యానెల్లో సార్తో డిస్కస్ చేయడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో మేము ముగ్గురం ఒక చిన్న పాడ్కాస్ట్ చేయబోతున్నాం. ఒకసారి మీకు నచ్చిదని మేము అనుకుంటాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తున్నట్లయితే, సో యాజ్ ఏ ఆంటర్‌ప్రెన్యూర్ కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కాషన్ తీసుకోవాలి, ఈ మొత్తం చూసుకోవచ్చు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సార్, ఓవర్ టు యూ. ఇవాళ మనతో పాటు శ్రీరామ్ ఎలమాటి సార్ ఉన్నారు. సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు దిస్ ఇంటర్వ్యూ. సార్ వచ్చేసి సంబడి విత్ 35 సంవత్సరాల బిజినెస్ అనుభవం కానీ అండ్ ఆల్సో కార్పొరేట్ అనుభవం ఉన్న వ్యక్తి. అండ్ ఇలాంటి యూనో వ్యక్తి నుంచి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. సో చాలామందికి ఏంటంటే యాక్సెస్ దొరకడం కష్టం, దొరికినా కానీ సార్ టైం దొరకడం కష్టం, దొరికినా ఈ అంటే సమ్ ఆఫ్ ది థింగ్స్ దట్ మనం మాట్లాడే విషయాలు ఇవాళ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో కాస్ట్లీ మిస్టేక్స్ చేసి నేర్చుకునే కన్నా ఒకరి వ్యక్తి వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకుంటే మాత్రం అంటే మచ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. అండ్ హోప్ఫుల్లీ ఈ పాడ్కాస్ట్, ఈ ఇంటర్వ్యూ వచ్చేసి కొద్దిమంది బిజినెస్ వైపు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు పుష్ చేస్తుందని ఆశిస్తున్నాము. అండ్ సార్ గురించి చిన్నగా బ్రీఫ్గా సార్ మాట్లాడే ముందు, కొన్ని అడిగే ముందు కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సార్ ఈజ్ యూనిక్ ఇన్ వన్ వే. ఏంటంటే ఒకటి, తన ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ చేశారు, తను బిజినెస్ చేశారు, దెన్ హీ డిడ్ అగైన్ జాబ్, దెన్ అగైన్ మళ్ళీ నౌ బిజినెస్ ఎంపైర్ తనది ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నారు. సో సచ్ అ వేరీడ్ అండ్ ఆల్సో ఏంటంటే ఇంత ట్రాన్సిషన్ నాట్ ఈజీ. మనం చూస్తాము ఒక్కొక్కరు ఒక చిన్న స్టెప్, చిన్న జాబ్ చేంజ్ చేయాలన్నా, బిజినెస్ చిన్న చేంజ్ చేయాలన్నా, బిజినెస్ స్కేల్ చేయాలన్నా కానీ 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాము, టైం వేస్ట్ ఆలోచిస్తూ ఉంటాము. బట్ సార్ ఇది స్మూత్గా చేశారా, లేకపోతే హౌ హీ ఫేస్డ్, హౌ హీ హాస్ డన్ అనేది పక్కా తెలుసుకుందాము. అండ్ దీనికి రీజన్స్ తన సక్సెస్కి అండ్ ఈ జర్నీలో సార్కి ఎవరు సహాయం చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, వాట్ వాజ్ ద థింగ్. బికాస్ చాలామంది ఏంటంటే వాళ్ళ బిజినెస్ గురించి సక్సెస్ కాకపోవడానికి కానీ కొన్ని కారణాలు వెతుకుతూ ఉంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎట్లా ఉన్నా సరే, మన గోల్ ఎలా ఉన్నా, మన అనుకున్న గోల్కి మాత్రం మనము కట్టుబడి ఉంటే పక్కా ముందుకెళ్ళొచ్చు అనేది అట్లీస్ట్ ఫ్రమ్ థర్డ్ పార్టీ పర్స్పెక్టివ్లో
సార్ గురించి తెలుసు. అండ్ ఆల్సో ఇదంతా చేసేప్పుడు ఒక బిజినెస్ మ్యాన్కి ఓన్లీ బిజినెసే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సార్ చాలా యాక్టివిటీస్ రైట్ ఫ్రమ్ కాలేజ్లో రోటరాక్ట్ అని ఏదైతే రోటరీ క్లబ్లో యంగ్ పార్ట్, సో దానికి ప్రెసిడెంట్ నుంచి తర్వాత రౌండ్ టేబుల్ అని ఇంకొక ఆర్గనైజేషన్లో ఒక 18-19 స్కూల్స్ అక్రాస్ హైదరాబాద్ బిల్డ్ చేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు కంటిన్యూస్లీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రోటరీ క్లబ్లో కూడా సార్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో నాట్ జస్ట్ ఓన్లీ వర్క్ ఒక బిజినెస్, బట్ ఆల్సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నారు, ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు కూడా తెలుసుకుందాం. సార్ థ్యాంక్ యూ సార్, మీ టైం ఇచ్చారు. అండ్ ఆల్సో యూనో యువర్ గ్రేషియస్ ఎనఫ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడడానికి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు మంచి కన్వర్జేషన్. వెల్కమ్ సార్. Thank you so much, Anil. Thank you so much, Nihal, both of you for having me here and being able to express a few views. I'm happy to be able to come in front of your viewers and be able to talk about my past experience. Thank you so much. సార్ ఫస్ట్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ సార్. ఫస్ట్ టైం మాకు పాడ్కాస్ట్ ఇచ్చారు, ఐ మీన్ టైం ఇచ్చారు ఫస్ట్ మీతో ఇంటరాక్షన్ అవ్వడానికి. ఇప్పటిదాకా ఫస్ట్ మాకే అనుకుంటా ఒక చిన్న టైం ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఫస్ట్ మా క్వశ్చన్ ఏంటంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ దాకా జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్ ఫస్ట్? అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ కాదు, నేను ఒరిజినల్లీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఓకే. but I've done my schooling in Pune, most of my schooling in Pune. Then after that intermediate ఇక్కడ హైదరాబాదే. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం అని చెప్పి బెంగళూరుకి వెళ్ళటం జరిగింది. బెంగళూరు నుంచి వెనక్కి వచ్చాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. తర్వాత మళ్ళీ ఎంఈ చేయడానికి అని చెప్పి కోయంబత్తూర్ వెళ్ళాను. ఓకే. బట్ అదర్వైజ్ ఐఎమ్ పక్కా హైదరాబాదీ. అండ్ సార్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో స్టార్ట్ చేశారు, అక్కడ నుంచి మళ్ళీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి వెళ్ళారు, ఎంఈ. సో వాజ్ అంటే ఈస్ దెర్ ఎనీ రీజన్ ఆర్ వాట్ వాజ్ ద రీజన్? ఇట్లా దీనికి కారణం ఏంటంటే మెకానికల్ నుంచి ఇండస్ట్రియల్ వైపు పీజీ చేయడానికి రీజన్స్ ఏంటి? ఏం లేదు అనిల్, ఇక్కడ one is I finished my engineering, came back to Hyderabad. I wrote a few competitive exams. Among them, I also wrote UPSC. UPSC lo kuda I cleared prelims, mains lo I didn't do well. But otherwise, at around the same time, I got admission in PSG College of Technology in Coimbatore. A very reputed college. Akkada industrial engineering cheyadam ante is going to help me in my career ani maata meeda I took that up as my next option and went to Coimbatore to finish ME in industrial engineering. సో ఈ టైంలో మీరు యాక్చువల్లీ యూ హ్యాడ్ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ రైట్? రోటరాక్ క్లబ్లో మీరు Yes. ఇంజనీరింగ్లో అనుకుంటా. సో మీరు రోటరాక్ క్లబ్ ప్రెసిడెంట్ కూడా చేశారు. సో అంటే లైక్ యూనో ఆ టైంలో చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషలీ ఇట్లాంటి క్లబ్స్ కానీ వీటిలో అంటే లాట్ ఆఫ్ పీపుల్ అంటే వాల్యూ ఉండదేమో అనుకుంటారు. బట్ డిడ్ ఇట్ హెల్ప్? అంటే లీడర్షిప్కి మీకు హెల్ప్ చేసిందా ఈ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లీడింగ్ దిస్ రోటరాక్ట్ కానీ? Basically ఏంటంటే community service is something that I've always had in me. So naturally in my student days, that is when I was doing my engineering in BMS College, Bangalore, అప్పుడు I took a lot of interest in Rotaract Club and అలా చేసి I became a president and we did some good work. I had a good set of friends with me around me and all of us together did a lot of work. ఆ స్టేజ్కి ఆ స్థాయికి తగ్గట్టుగా we used to do tree plantation campaigns, we used to do medical camps in surrounding villages. అట్లాంటివి చేసున్నాం. That's part of my interest in doing community service. Yeah, it taught me to be a leader because I was a president and I did organize the entire group together for a certain period of time. And that is about Rotaract. సో తర్వాత మీరు యూ స్టార్టెడ్ ఇన్ యూనో కార్పొరేట్ జర్నీ ఇన్ అశోక్ లీలాండ్లో స్టార్ట్ చేశారు మీరు కెరియర్ని. సో అక్కడ ఎక్స్పీరియన్స్ దెన్ కమింగ్ టు బిజినెస్, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దట్ ఇక్కడ నుంచి జాబ్ నుంచి? See, ఎంటెక్ అయిపోయింది. This I'm talking about 1991లో నా ఎంఈ అయిపోయింది. Then I always wanted to be a businessman, to be frank with you. But given my family background, my family is not from a business background, so therefore I had to take up this job in Ashok Leyland. And I did the job, did a good job of being in the job. ఒక 3 years పాటు చేశాను. కానీ ఎప్పుడైతే నాకు ఒక చిన్న ఆపర్చునిటీ దొరికిందో, ఈ సర్టన్ బిజినెస్ ఇలా చేయాలి అన్న ఒక చిన్న అవకాశం దొరికిందో, I quit the job and went in for business and got into that business. వండర్ సార్. అంటే ఇదే అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ లాట్ ఆఫ్ పీపుల్ మన ఆంటర్ప్రినర్స్ ఎవరైనా సరే జాబ్ చేస్తూ ఉంటారు. బట్ యూనో జంప్
అంటే లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకొని బిజినెస్ వైపు వెళ్ళాలంటే చాలా మంది టైం తీసుకుంటా ఉంటారు. వాట్ డూ యూ థింక్? అంటే ఒక వన్ థింగ్ సే వేర్ విచ్ వుడ్ డిటర్మైన్ ఎస్ దిస్ ఈస్ ద టైమ్ టు జంప్ అనే దానికి, లైక్ ఇన్ యువర్ కేస్ వాట్ వాజ్ ఇట్ యాక్చువల్లీ? యూ ఆల్రెడీ అంటే మీరు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అన్నారు, బట్ బిజినెస్ జాబ్ నుంచి బిజినెస్ అనే ట్రాన్సిషన్ ఉంది కదా, లాట్ ఆఫ్ పీపుల్ గెట్ స్టక్ దేర్, చేయాలా వద్దా? లెట్ మీ బీ ఫ్రాంక్. అంటే నేను ఎప్పుడైతే నేను జాబ్ నుంచి బిజినెస్ చేయాలి అనే ఆ జంప్ ఏదైతే తీసుకున్న రోజు ఐ వాజ్ స్టేయింగ్ విత్ మై పేరెంట్స్. ఐ డెంట్ హ్యావ్ టూ మెనీ అదర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ మ్యారీడ్, బట్ అదర్వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ అట్లాంటి మేజర్ కమిట్మెంట్స్ లేవు. సో ఐ కుడ్ టేక్ దట్ రిస్క్. నేను బిజినెస్లో నేను ఇమీడియట్గా సంపాదించకపోయినా సరే నాకు నడుస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. దట్ ఈస్ వన్ మేజర్ ఫ్యాక్టర్. About others who wish to take this kind of a decision, please check your background. And background lo depending on your commitments, depending on what stage of life are you in, itlanti choosukoni cheyandi. Just because we have a passion to do business does not mean that you jump into something which makes your life even more difficult. Atla cheskokodu. Background చూసుకోండి. The business requires a certain if and when you get into any kind of business, even the smallest business, even the biggest businesses, there is a gestation period. ఆ gestation period లో మనకు డబ్బులు రావు. మనం యాజ్ అన్ ఎంటర్ప్రినర్ ఇంటి డబ్బులు తీసుకెళ్ళటం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే యూ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్. అవన్నీ తీసుకున్న తర్వాతే మనం ఇంటి డబ్బులు తీసుకెళ్ళగలుగుతాం. ఈ జెస్టేషన్ పీరియడ్ మనం సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా అనేది ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ that should play in everybody's mind when they are taking the decision to start a business. That's true. Okay. సార్, ఇప్పుడు పెప్సీ కానీ, ఇప్పుడు టాటా కెమికల్స్ కానీ, వీళ్ళందరికీ సిఎన్ఎఫ్ ఏజెన్సీగా మీరు వర్క్ చేశారు. సో ఆ టైంలో బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది సార్ మీకు? అంటే నేను when I started business, like I said, even I didn't have much capital. Okay. Given my background, it's not easy to raise much capital. So I started a small business. It was a distribution business. We started as the distributors for Pepsi. Atla our business నెమ్మదిగా పెరిగింది over the years. Then after that we became distributors for Pepsi foods and chips, Lays అయ్యి. ఆ తర్వాత then we became distributors for GE lighting, where the lights ఇవన్నీ. Then after that for Gulf Oil lubricants, then for Tata Salt. ఇలాగా ఒకటి డిస్ట్రిబ్యూషన్స్ యాడ్ అయినాయి. ఆ రోజుల్లో ఎందుకో ఆ ఎన్వైర్న్మెంట్లో we were distributors, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ రోజుల్లో ఎందుకో ఆ ప్రిన్సిపల్ కంపెనీస్ అందరూ చాలా మటుకి దే టుక్ ద డెసిషన్ టు మేక్ దేర్ రిలయబుల్ డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ C&F ఏజెంట్స్. C&F అంటే క్యారింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ. ఇన్ క్యారింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం we don't have to buy the stocks. We maintain the godowns on behalf of the principal company. They are responsible for the sales in the area. వాళ్ళు ఏదైతే సేల్స్ చేస్తారో దాని మీద మనకి కమిషన్ వస్తుంది. So therefore the distributions got converted into a C&F business. So then the C&F businesses grew. That is how I started the business career. సో ఇప్పుడు సిఎన్ఎఫ్ నుంచి మెషిన్ టూల్ కి స్విచ్ అవ్వడం జరిగింది. సో ఎందుకు అంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది సార్? So C&F business చేశాను. చేసేసి nearly for 12 years or so I was doing, and we were growing in the C&F business. But actually speaking, C&Fలో ఉన్న ఒక పర్టికులర్ ఫీచర్ ఏంటి అంటే మనం పెట్టే ఎఫర్ట్కి తగ్గట్టుగా గ్రోత్ ఉండకపోవచ్చు. ఎందుకు అంటే యువర్ గ్రోత్ ఇస్ హైలీ డిపెండెంట్ ఆన్ యువర్ ప్రిన్సిపల్ కంపెనీ. ఆ ప్రిన్సిపల్ కంపెనీ వాళ్ళ డెసిషన్స్, వాళ్ళు మన ఏరియాలో ఎంత సేల్ చేస్తారు, వాళ్ళే రెస్పాన్సిబుల్ ఫర్ సేల్. ఎంత చేస్తారు దాని మీద మనకు కమిషన్ వస్తుంది. అండ్ ఫర్ అ పర్సన్ హూ ఇస్ satisfied with that income, it is a good business. Okay. I am absolutely not referring to I'm not inferring that C&F is not is in any way a lesser business. It is a good business. There are umpteen number of people who make lots of money in the C&F business. I agree. నాలాంటి వాళ్ళకి ఏంటంటే I wanted నేను పెట్టే ఎఫర్ట్కి I wanted more result. I wanted to grow faster. And I thought that the best way to grow faster is you have to have your own product as well as your own marketing. నీ సొంత ప్రోడక్ట్ ఉండాలి మార్కెట్లో, నువ్వే చేయాలి అని సో అలాగా I used to keep looking out for opportunities in industry while being a C&F agent for quite a few companies. ఒక అవకాశం వచ్చింది. బాలానగర్లో there was one sick company for sale. One elderly gentleman was looking for a partner. I joined him as a working partner.
And then we took over this company and took over the assets of the company and then created this machine tool company. ఓకే. And and given my background, I'm a mechanical engineer with industrial engineering background, so I was pretty sure that I was moving in the correct path. This is the line for me. Machine tools, manufacture of jigs and fixtures, and some automobile components కూడా చేసేవాళ్ళం. మంచి టూల్ రూమ్ అది ఉంది, బాగానే చేసుకున్నాం. సో సార్ వాజ్ ఇట్ లైక్ ఆ టైంలో ఎస్పెషల్లీ ఈ ఇండస్ట్రీ అప్పటికి ఇప్పటికి చూసుకుంటే నేను అంటే యాజ్ ఎ సంబడి విత్ స్టాక్స్ ఈక్విటీ ఎక్స్పీరియన్స్ దట్ నౌ దట్ ఐ సీ మోస్ట్ ఆఫ్ దీస్ ఆటో కాంపోనెంట్ కంపెనీస్ హ్యావ్ గాన్ గ్లోబల్, దే హ్యావ్ బికమ్ మచ్ బిగ్గర్ దాన్ మన ఓన్ ఇండియన్ ఆటో సెక్టర్ కన్నా కూడా. సో అంటే ఇక్కడ హౌ వాజ్ ఇట్, అంటే మీరు ఆ టైంలో సర్టిఫికేషన్స్ కానీ ఆ టైంలో బిజినెస్ రన్ చేయడం కానీ ఆర్ వర్కింగ్ క్యాపిటల్ కానీ, సో వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ డ్యూరింగ్ దిస్ టైం మన మీ ఈ మెషిన్ టూల్స్ టైంలో ఎలా ఉండింది? సో ఛాలెంజెస్ ఏముండింది బేసికల్లీ టు స్కేల్ అప్ కానీ ఆర్ ప్రాఫిటబిలిటీ కోసం? No, automobile components, well, I was supplying wheel hubs for Ashok Leyland. Ashok Leyland was the company where I used to work before. So using those contacts, I got myself a contract whereby I was machining wheel hubs and sending machine wheel hubs to Ennore, to their plants, assembly plants in Ennore and Hosur. ఇది ఆటోమొబైల్ లైన్ నడుస్తాం. అది కాకుండా మేము జిగ్స్ అండ్ ఫిక్సెస్ చేస్తూ ఉండేవాళ్ళం. సర్టిఫికేషన్స్ అంటారా? ఎస్, వీ హ్యాడ్ ISO 9002 2000 certification. That certification insists on what are the systems that you are following in the industry. I am a person who believes in systems. అంటే నేను for every small thing I have a system in the factory. నేను right from when material enters to person enters, there is a certain system. వాళ్ళు సంతకాలు పెట్టడాలు చేయడం, and I believe in the old. ఆ టైంలో ISO సర్టిఫికేషన్ రావాలంటే చాలా పెద్ద సాహసం చెప్పాలి. ఆ ISO సర్టిఫికేషన్ కోసం మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్? సో దాని గురించి ఏంటంటే, లైక్ ఐమ్ టెలింగ్ యూ, ISO certification was based on systems. They'll come and check your systems. How well are your systems? How many systems have you implemented? How well are those systems being followed? And are they being adhered to the dot? అనేది వాళ్ళు చెక్ చేసేవారు. So we used to, and like I told you, I am also a follower of systems, and therefore we had sufficient number of systems. Over and above that, we had a consultant also. ఓకే. ఆ కన్సల్టెంట్ వచ్చి మా దగ్గర సిస్టమ్స్ చెక్ చేసేవారు, సిస్టమ్స్ మళ్ళీ ఆయన కూడా ఇంప్లిమెంట్ చేసేవారు. దాంతోపాటు సో మాకు ఇప్పుడు సర్టిఫికేషన్ విషయంలో వీ డింట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. వెనెవర్ ఇట్ కేమ్ అప్ ఫర్ రెన్యూవల్ ఆల్సో ఈజీగానే అయిపోయేది. అంతవరకు బాగానే ఉంది. గుడ్ సార్. సో అక్కడ నుంచి మీరు మళ్ళీ అంటే ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఉన్నారు ఇప్పుడు. అందులో వాట్ వాస్ ద, అంటే మీరు ఇఫ్ యూ వెనకాలకు చూస్తే ఎనీ మిస్టేక్స్ దట్ యూ హావ్ డన్ విచ్ యూ కుడ్ హావ్ డన్ బెటర్ ఆర్ థింగ్స్ విచ్ ఆ టైంలో మీరు అనుకున్నట్టు వెళ్ళలేదు? అంటే నేను ఆ తప్పు చేయకుండా ఉండాలి, ఉండకపోతే బాగుండేది, ఇక్కడ తప్పు చేశాను, సో ఏ ఫీల్ అయ్యారు సార్? ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఉంటుంది, అండ్ క్వైట్ అ ఫ్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ డూ దిస్ మిస్టేక్. ఏంటి అంటే, కంపెనీలో వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, కంపెనీలో వర్కింగ్ క్యాపిటల్ కిందే ఉంచాలి. సమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ వెరీ డేరింగ్. నేను అంత డేరింగ్ కాదు. వర్కింగ్ క్యాపిటల్ తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడతారు. దట్ ఈస్ అ స్ట్రిక్ట్ నో. అది అసలు చాలా తప్పు పని. కొంచెం డబ్బులు ఉన్నాయి మేము బిజినెస్లో అనుకోగానే అది రియల్ ఎస్టేట్లో పెడతారు, అండ్ ద ఇంప్రెషన్ దట్ ద రియల్ ఎస్టేట్ విల్ గ్రో ఫాస్టర్. Whether it grows faster or not, if in case you need money in the company, you can't encash that real estate immediately. That is where I'm not talking about. That is not my mistake. I have not done that. But yes, నేను చేసిన మిస్టేక్ కూడా మీకు చెప్తాను. అంటే వర్కింగ్ క్యాపిటల్ అన్ని I have used it for capital expenditure. Maybe I bought a machine. Maybe I've spent on civil works in the factory. Civil works and all don't add to your working capital. And so that is a mistake. I consider that as my mistake. The importance of working capital cannot be అంటే నేను ఎంత చెప్పినా సరే దాని ఇంపార్టెన్స్ సఫిషియెంట్గా నేను ఇన్సిస్ట్ చేయలేను. వర్కింగ్ క్యాపిటల్ ముట్టుకోకూడదు. అండ్ వర్కింగ్ క్యాపిటల్ని ఎట్లా పెంచాలి, కంపెనీలో బ్యాక్గ్రౌండ్లో వర్కింగ్ క్యాపిటల్ ఎట్లా ఉంచాలి అనేది షుడ్ బి అన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ focus and entire concentration should be on
on that. ఈవెన్ యాక్చువల్లీ ఇది ఒక చిన్న అనెక్డోట్ చెప్తా. నాకు కూడా ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ సక్సెస్‌ఫుల్‌గా మేనేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ దే హావ్ డెవలప్డ్ దేర్ ఓన్ ప్రొడక్ట్ లైన్స్ అన్నీ చేస్తా ఉంటారు. బట్ ఆల్వేస్ టెంప్టేషన్, వాళ్ళు చైనా ఎళ్తారు, కొరియాకెళ్తారు. ఎక్కడికెళ్ళినప్పుడు కొత్త మెషినరీ చూస్తారు. మీరన్నది కరెక్టే. వర్కింగ్ క్యాపిటల్ నుంచి దే బై సమ్ మెషిన్. దానికి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఎళ్తది అండ్ ఆల్వేస్ స్క్వీజ్ అవుతది. ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఈ ఆర్డర్స్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ ఎప్పుడు కూడా ఏందంటే మనం ఇదే ఉంటే స్టాగ్నేట్ అయిపోతామేమో. కొత్త మెషిన్స్ తెచ్చి కొత్త ప్రొడక్ట్ లైన్ డెవలప్ చేయడము, కొత్త డైస్‌లో ఇన్వాల్వ్ చేయడం. ఆల్వేస్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ఈక్విలిబ్రియం విచ్ మీరు అంటే సేమ్ థింగ్ దేర్ ఆల్సో ఐ హావ్ ఫేస్డ్ సేమ్ వాళ్ళతో కన్సల్టింగ్ చేసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు అదే. ఎటువైపు పెట్టాలనేది అంటే ఐ థింక్ డీమార్కేషన్ ఈజ్ మీరు చెప్పినట్టు వర్కింగ్ క్యాపిటల్ అలాగే ఉంచుతూ కావాలంటే వీటి కోసం సెపరేట్‌గా క్యాపిటల్ రైజ్ చేసుకోను. డోంట్ టచ్ మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వర్కింగ్ క్యాపిటల్‌కి. సో హియర్ ఆల్సో స్మాల్ థింగ్స్. Like how much time do you plan? Like at least 6 months, 3 months working capital. How much should be ideal for somebody who just started ఒక 2-3 years, 1.5 years business లో ఉన్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ఎంతగా డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ ఐ నో, బట్ స్టిల్ ఐడియల్లీ షుడ్ బి అంటే ఎంతగా ఫోకస్ చేయాలి? ఎన్ని రోజుల వరకు ఉండాలి? Ideally, see, you should not have to go through a problem when you need to procure your raw materials. Raw materials, how much of raw materials do you have will define how much of produce you can make, and from the produce how much of sales you can make, and therefore turnover. Therefore the turnover, okay? So raw materials is first priority. Second priority is of course your salaries. Third priority is your electricity bills and other bills, recurring bills. ఈ అన్నిటికీ కలిపి you should have that fund in your bank. అంటే ఆ పేమెంట్ వచ్చింది అంటే మన బ్యాంక్లో మన డబ్బులు ఉండాలి. అది 1 month ఉంచుకుంటారా, 2 months ఉంచుకుంటారా, అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ విజన్ ఆర్ హిస్ ఎబిలిటీ టు పుట్ అసైడ్ దట్ మనీ. వి కెనాట్ డిఫైన్ ఇట్ 2 months అని 3 months. బట్ ఆ డబ్బులు ఉంటే దెన్ యు ఆర్ రన్నింగ్ కంఫర్టబుల్లీ. ఇక్కడ యాక్చువల్లీ ఒక ప్యారలల్ ఏంటంటే నేను పర్సనల్ ఫైనాన్స్‌లో కూడా ఐ ఆల్వేస్ సే ఎమర్జెన్సీ సేవింగ్స్ ఆర్ సమ్‌టైమ్స్ ఏమైనా ట్రబుల్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా నువ్వు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా, ఆర్ ఇమ్మీడియేట్‌గా నువ్వు పెయిన్ తీసుకోకుండా నీ ట్యాప్ చేస్తే 3 నెలల్లో, 6 నెలల్లో పర్సనల్ లెవెల్‌లో ఎట్లా ఉంటుందో సంథింగ్ లైక్ దట్. ఐడియల్లీ ఎమర్జెన్సీ సమ్ ఫండ్స్ అట్‌లీస్ట్ 1 month, 2 months అంటిల్ యూ హ్యావ్ స్టెబిలైజేషన్, లేకపోతే వచ్చే డబ్బులు వచ్చేంత వరకన్నా రేజ్ చేసేంత వరకన్నా కానీ అట్లీస్ట్ ఒక 1 or 2 months బఫర్ ఉంచుకుంటే ఆల్వేస్ ఐ థింక్ ఎనీ ఆంటర్‌ప్రెన్యూర్ ఎవరైనా సరే వాళ్ళకి అది బెటర్ అవుతుంది. సార్ నెక్స్ట్ ఈ జర్నీ తర్వాత 8 years మళ్ళీ మీరు కార్పొరేట్ లైఫ్‌కి వెళ్ళారు. సెమ్‌కాప్‌లో ఎనర్జీలో మళ్ళీ మీరు వర్క్ చేశారు. ఎందుకు సార్ అంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది? మళ్ళీ అందులో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే అరౌండ్ 2008, 2009లో there was this big industrialist who came and then made an offer which we could not refuse to buy our machine tool company. Okay, so between me and my existing partner, we took a decision that okay, manchi offer kada, let us take it up ani, and we sold the company. Now after having sold the company, I was now wondering what next to do. What next to do అనే దాంట్లో ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఇది సెమ్కాప్. ఆ రోజుల్లో గాయత్రి గ్రూప్ అది ఉంది హైదరాబాద్. గాయత్రి గ్రూప్ అండ్ సెమ్కాప్ హ్యాడ్ టైడ్ అప్ టు బిల్డ్ అ హ్యూజ్ పవర్ ప్లాంట్ ఇన్ నెల్లూరు. ఓకే. And they were just beginning to form the team. So I happened to know of it and then joined the team. At the end of the day, the entire project is now more or less Semcop own project. I was associated with the project from day one, and so I grew with the organization. That is one good thing about what I did on that day. ఓకే. సో ఆ కంపెనీలో సిఎస్ఆర్‌గా వర్క్ చేయడం హౌ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? సో 8 years సడన్‌గా టేపుల్లి ఒక సిఎస్ఆర్ వర్క్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? మీరు రెఫర్ చేస్తుంది టు మై పోస్ట్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సిఎస్ఆర్ ఇన్ సెమ్కాప్, బట్ దట్ వాజ్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్. ఓకే, I worked in Semcop for 8 years. Out of 8 years, towards the last 2 years, I was vice president of CSR. But otherwise, when I joined Semcop, then I joined in planning department.
అంటే వాళ్ళు ఆ రోజు బేస్డ్ ఆన్ మై ఎంఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ దే టుక్ మీ ఇంటూ ప్లానింగ్ డిపార్ట్మెంట్. అబౌట్ ఇయర్ ఆర్ టూ ఇయర్ అండ్ హాఫ్ ఐ వాజ్ ఇన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఏమవుతుందంటే యాక్చువల్లీ స్పీకింగ్ I joined for a job. They notice that we who have got entrepreneurial background have got multi talents. అంటే మనం ఒకటే ప్లానింగ్లోనే చేసేది కాకుండా వీఆర్ ఏబుల్ టు డూ సో మెనీ అదర్ వీఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ అనేది కూడా వాళ్ళకి అర్థం అయి ఉంటుంది. దేర్ఫోర్ వాళ్ళు ఏం చేశారు, 1.5 years వాళ్ళకి హెచ్ఆర్లో మేజర్ ప్రాబ్లం ఉండింది. హెచ్ఆర్లో దే డింట్ హ్యావ్ అ సీనియర్ పర్సన్. దే ఇమీడియట్లీ షిఫ్టెడ్ మీ టు హెచ్ఆర్లో ఒక 2 years పాటు చేశాను. 2 years పాటు వాళ్ళకి కావాల్సిన మంచి హెచ్ఓడీస్ని అందరినీ అపాయింట్ చేయడం అంతా చేసిన తర్వాత దెన్ దే హ్యాడ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ ద సైట్లో నెల్లూరు సైట్ దగ్గర ఎంటైర్ విలేజెస్ వేర్ అప్ ఇన్ ఆర్మ్స్. They were not allowing the construction work to happen. They were హర్తాల్ నడుస్తూ ఉంది, గొడవలు నడుస్తున్నాయి, పోలీసులు రోజు దిగి వస్తున్నారు అక్కడికి, కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయనట్లేదు, అండ్ ఆల్ దట్ వాజ్ హ్యాపెనింగ్. దెన్ దే రష్ మీ టు సైట్ సేయింగ్ సిఎస్ఆర్ చూసుకోను అని. సరే నడిచింది అది ఒక 1.5 years 2 years అది చేసేటప్పటికి దెన్ అక్కడంతా కామ్ అయిపోయింది, విషయాలన్నీ స్మూత్గా అయిపోయినాయి. వాళ్ళకి రిలేషన్షిప్ విత్ ద విలేజెస్ వాజ్ గుడ్, రిలేషన్షిప్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ గుడ్. ఇవన్నీ సెట్ అయిన తర్వాత దెన్ ఇక్కడ కమర్షియల్ వాళ్ళకి అవసరం వచ్చింది, హైదరాబాద్లో. సో దే పుల్ మీ బ్యాక్ టు హైదరాబాద్లో కమర్షియల్లో పెట్టారు, ఇన్ఛార్జ్ ఆఫ్ సెల్లింగ్ పవర్. ఈ పీపీఏస్ ఎంటర్ అవ్వడం, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, తర్వాత ఇంకో కేరళకో కర్ణాటకకో ఎక్కడో ఇంకా నవ్ ద ప్లాంట్ ఈస్ గెటింగ్ రెడీ. పవర్ అమ్మాలంటే ఇక సంబడి హ్యాస్ టు సెల్ పవర్. సో దే పుట్ మీ ఇంటూ పవర్ సెల్లింగ్ ఇండస్ట్రీస్కి అమ్మటం, వాళ్ళతో పీపీఎల్ చేయడం, ఈ పనుల్లో పెట్టారు. ఇది ఒక సంవత్సరం పాటు నడిచింది. ఇంతలో మళ్ళీ అక్కడ సైట్లో మళ్ళీ సిఎస్ఆర్ ఇష్యూస్ బికేమ్ వెరీ బిగ్. అప్పటికే దే had taken over the neighboring plant. This initial plant was called Thermal Power Tech Corporation. దాని పక్కన ఎన్సీసీ పవర్ ఉంటే ఎన్సీసీ పవర్ కూడా తీసేసుకున్నారు. సో ఈ 2 ప్లాంట్స్ మీద వాళ్ళకి సిఎస్ఆర్ ఇష్యూస్ చాలా పెరిగిపోయినాయి. సిఎస్ఆర్ అంటే నాట్ సిఎస్ఆర్, సరౌండింగ్ విలేజర్స్ తోటి ఇష్యూస్, లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఇష్యూస్ పెరిగిపోయినాయి. మళ్ళీ నన్ను పంపించినప్పుడు దెన్ అట్ ఎవ్రీ స్టేజ్ వెన్ ఎవర్ దే వర్ షిఫ్టింగ్ మీ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్, దే వుడ్ గివ్ మీ అ నైస్ ప్రమోషన్ అండ్ అ నైస్ hike as a happy man. Then last when they sent me as again for the CSR, they made me head of CSR, equivalent to a vice president of CSR for both the plants. So I was in charge of CSR for both the plants. That is how you will find in my this thing that I was head CSR. But my profile within Semcop is varied and not only CSR. సార్ ఈ జర్నీలో సో మీరు సిఎస్ఆర్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ జర్నీ కూడా చూశారు అండ్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ కూడా చూశారు. సో ఈ జర్నీలో ఐ మీన్ యాజ్ ఏ జాబ్ ఒక సిఎస్ఆర్ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారో అదే ఆంటర్‌ప్రెన్యూర్‌లో మీరు ఏం నేర్చుకోలేకపోయారు? ఈ రెండిటి కంపేర్ చేసుకున్నట్లయితే.